హాయ్ అండి. నేను నా మాట మీ విజయ్. చెప్పాను కదండి, అతివృష్టి అనావృష్టి. అతివృష్టి అంటే వర్షం ఎక్కువగా పడటం, అనావృష్టి అంటే ఎండలు ఎక్కువగా కాయటం, అంటే పంటలు పండకపోవడం. నేను ఒక వీడియో పెడతాను చూడండి. దాంట్లో ఒక పక్క వాన, ఒక పక్క ఎండ, రెండు కలిసే ఉన్నాయి అడుగు గ్యాప్తో. రెండోది, సముద్రం నుంచి వింత వింత జీవులు బయటకు వస్తాయని చెప్పాను. కొన్ని జీవులు మరణిస్తాయి, చేపలు అటువంటి అన్నాను. అది ఇంతకుముందే జరిగిపోయింది. తర్వాత మొన్న చెప్పింది, లైవ్లో చెప్పాను కదా, సముద్ర గర్భం నుంచి వింత వింత జీవులు అంటార్కిటా, అరేబియన్ మహాసముద్రం నుంచి ఉత్పాతాలు ఏర్పడి వస్తాయని చెప్పాను. భూగర్భంలో ఎక్కడో ఉన్న, జలగర్భంలో ఎక్కడో ఉన్న జీవరాశులు బయటకు వచ్చి చచ్చిపోతాయని చెప్పాను. ఎప్పుడూ చూడని వింత వింత జీవులు కనబడతాయి. ఆకాశంలో కూడా వింతలు కనబడతాయి. అవి కూడా వెయిట్ చేయండి, 4 రోజుల్లో కనబడతాయి. ఊరూరా బెబ్బుళ్ళు తిరుగుతాయి, రోడ్ల మీదకి వస్తాయి. ఊరికి ఒక పులి తిరుగుద్ది అని చెప్పాను. అవి క్రూర మృగాలుగా ఉంటాయి. అది పులి కావచ్చు, సింహం కావచ్చు. అట్లాగే అధిక ఉష్ణోగ్రతలతో పాటు అధిక వర్షము పడి జననష్టము జరిగాను. జలముచే, అగ్నిచే, వాయువుచే, పంచభూతములుచే ఖచ్చితంగా ఇవి జరుగుతాయని ముందుగానే చెప్పాను. అవన్నీ వీడియో రూపంలో పెడుతున్నాను. నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంత, కాని వాళ్ళకి కానంత. ఏదో ఒక రోజు మీరే నా దగ్గరికి వస్తారు. ఇది తథ్యం. ఆ రోజు మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు. నిండా చేతులు కాలిన తర్వాత ఏం ఉపయోగం ఉంటుంది? ముందుగా తెలుసుకుంటే చేతులకి రాయాల్సిన వెన్న నోటికి రాసుకోవచ్చు, దాని రుచి తెలుస్తుంది. అది జనానికి భయం కోసం ఈ వీడియోలు పెట్టట్లేదు. నేను చెప్తున్నవి జరుగుతున్నాయా లేదన్న ఒక్క కారణంతో చెప్తున్నాను. అట్లాగే కొంతమంది విషయాలు చెబుతాను, వెయిట్ చేయండి. ఈసారి పేర్లతో పాటు చెప్తాను. లక్కీ సిస్టర్స్ విజయవాడ తల్లి, ఫోన్ చేసినట్టున్నావు. నేను లేను, ఇప్పుడే వచ్చాను. నేను ఎల్లుండి కాల్ చేస్తానమ్మా. రేపు కూడా ఖాళీ లేదు. జనాభా విజయవాడ నుంచే కొంతమంది, ఇట్లా అనంతపురం నుంచి కొంతమంది, చిత్తూరు, పలమనేరు ఆ పక్క నుంచి కొంతమంది వస్తున్నారు. వాళ్ళని చూసి పంపించాలి. ఫోన్ సైలెంట్లో ఉంటుంది. మధ్యాహ్నం నుంచి ఏరోప్లేన్ మోడ్లో ఉండి సాయంత్రం 4:30-5 గంటలకు మాత్రమే మళ్ళీ ఏరోప్లేన్ మోడ్లో తీస్తాను. రావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈ ప్రజెంట్ నేను నెల్లూరులోనే ఉన్నాను. హైదరాబాద్ రావాలి. యాక్చువల్లీ 4 డేస్లో వస్తా అన్నాను. 99% ట్రై చేస్తాను. లేదంటే ఇంకొక 2 డేస్ 3 డేస్ ఎక్స్ట్రా పడుతుంది. ఓకేనా అండి? థ్యాంక్ యూ. ఉంటాను. ఓం గురువే నమః, గురుభ్యో నమః. సర్వదేవతానుగ్రహ ప్రాప్తిరస్తు. దీర్ఘాయుష్మాన్ భవ. నన్ను నమ్ముకున్న వాళ్ళని ఒత్తులై కాపాడుతానని చెప్పాను, మాట ఇస్తున్నాను. అదే నేను నా మాట. ఇది తథ్యం. కానీ మీ కర్మలు కర్మ వైదొలగాలంటే కాంచానం వదలాలి. నా ఆశీర్వాదం ఒక్కటే పనికిరాదండి. సరేనా? అర్థమవుతుందా అండి? ఉంటాను. తదాస్తు. ఇది తథ్యం.